భారత్ రష్యా సంయుక్త భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్న బ్రహ్మోస్ ఎన్జీ ప్రాజెక్టుపై కీలక అప్డేట్ వచ్చింది. రష్యాకు చెందిన అలెగ్జాండర్ మక్సిచేవ్ స్పుత్నిక్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రహ్మోస్ ఎన్జీ 2028 నుంచి 2029 మధ్య సిద్ధమయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తన సామర్థ్యాన్ని నిరూపించుకున్న బ్రహ్మోస్ మిస్సైల్కు ఇది నెక్స్ట్ జనరేషన్ వెర్షన్గా భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న బ్రహ్మోస్ మిస్సైల్ భారీ పరిమాణంలో ఉంటుంది. దాని బరువు కారణంగా యుద్ధ విమానాలు సాధారణంగా ఒక్క మిస్సైల్ మాత్రమే మోసుకుని వెళ్లగలవు. కానీ బ్రహ్మోస్ ఎన్జీ మాత్రం చిన్న పరిమాణంలో తక్కువ బరువుతో రూపొందుతుంది. దీంతో ఒక్క యుద్ధ విమానం ఒకేసారి 2 లేదా 3 మిస్సైళ్లను మోసుకెళ్లే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా దేశీయంగా తయారైన HAL తేజస్ యుద్ధ విమానాల్లో బ్రహ్మోస్ ఎన్జీని సమర్థవంతంగా అమర్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు భారీ మిస్సైళ్లను మోయలేకపోయిన తేజస్కు ఇది గేమ్ చేంజర్గా మారే అవకాశం ఉంది. అలాగే ఇప్పటికే బ్రహ్మోస్ను ఉపయోగిస్తున్న సుఖోయ్ 30 MAKI యుద్ధ విమానాలు కూడా ఒకేసారి ఎక్కువ సంఖ్యలో మిస్సైళ్లను మోసుకుని వెళ్లగలుగుతాయి. కేవలం యుద్ధ విమానాలకే కాకుండా భారత నౌకాదళ నౌకలు, జలాంతర్గాములు కూడా బ్రహ్మోస్ ఎన్జీని వినియోగించగలవు. చిన్న పరిమాణం కారణంగా వివిధ ప్లాట్ఫామ్లలో సులభంగా సమీకరించవచ్చు. దీంతో సముద్రం, గగనం, భూమి నుంచి శత్రువులపై వేగంగా దాడులు చేసే సామర్థ్యం మరింత పెరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం రక్షణ రంగంలో స్పష్టమైన ఫలితాలు ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు విదేశాల నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకునే భారత్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు రక్షణ సామాగ్రిని ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. బ్రహ్మోస్ ఇప్పటికే ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు ఎగుమతి అవుతూ ఉండగా బ్రహ్మోస్ ఎన్జీ రాకతో భారత డిఫెన్స్ పరిశ్రమకు కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. స్వదేశీ సాంకేతికత, DRDO పరిశోధనలు, మేక్ ఇన్ ఇండియా విధానాల కలయికే ఈ విజయాలకు కారణమని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. బ్రహ్మోస్ ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్గా గుర్తింపు పొందింది. ఇప్పుడు అదే కుటుంబంలో వస్తున్న బ్రహ్మోస్ ఎన్జీ మరింత వేగం, ఖచ్చితత్వం, వినియోగ సౌలభ్యంతో భారత సైనిక శక్తిని మరో స్థాయికి తీసుకువెళ్లనుంది.